హాయ్. ఎప్పుడైనా ఈ రక్తం కర్రీ తిన్నారా అండి? తినకపోతే డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా చాలా బావుంటది. మీ ఊర్లో వీటినేమంటారో కామెంట్‌లో చెప్పండి. నేనైతే రక్తం అనే చెప్తాను. కానీ ఇది నిజంగా రక్తాన్ని ఇచ్చే రక్తం అనమాట. దీన్నైతే ఫస్ట్ అయితే మనం శుద్ధంగా కడుక్కొని ఆయిల్‌లో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. అందులో అయితే కొంచెం ఉప్పు, కొంచెం మెన్ ఆహ్, ధనియా పౌడర్. హాయ్. దీన్నేమంటారు మీ ఊర్లో? నేనైతే రక్తం అనే అంటాను. ఎందుకంటే రక్తాన్నిచ్చే రక్తం అనమాట ఇది. దీన్నైతే బాగా శుద్ధంగా కడుక్కొని ఆయిల్‌లో ఇంకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అందులో కొంచెం పసుపేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంటే ఎలాగా అంటే బాగా నల్లగయ్యేంత వరకి అంటే బాగా ఉడికేంత వరకి. దాని తర్వాత ధనియా పౌడర్ ఏసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి మళ్ళీ బాగా కలిపేసేసుకోవాలి. ఎలాగా అంటే అవి మంచి దగ్గర అయిపోయి మొత్తం ఆయిల్ అనేది